చెన్నపట్నంకు తెలుగు నేలకు మంచి సంబంధం ఉంది. ఒక అవినాభావ బంధం ఉంది. చారిత్రక నేపథ్యం ఉంది. తొలినాళ్ల నుంచి ముడిపడిన చరిత్ర ఇది. దుబాసి బేరి తిమ్మప్ప ద్వారా చెన్నపట్నం సముద్ర ప్రాంతం 1639 ఆగస్టు 22 ఈస్ట్ ఇండియా కంపెనీకి రాసినప్పటికీ అప్పటి నుంచి నేటి వరకు తెలుగువారు, అందులో భాగంగా నెల్లూరిల పాత్ర కూడా బలంగా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే ఆండ్రూ కోగన్లు ఆంధ్ర తీర ప్రాంతం తర్వాత దుగ్గరాజపట్నం పరిశీలించారు. అక్కడి నుంచి చెన్నపట్నం చూసి బంగారు నేల అని వ్యాపారాన్ని పట్టణానికి నిర్మాణానికి అడగ్గా తిరస్కరించారు. దీనితో 2 భాషలు తెలిసిన తిమ్మప్ప మద్రా దే దాసును ఒప్పించి ఈస్ట్ ఇండియాకు అమ్మించగలిగారు. నగదుతో పాటు ఆయన పేరు మీదనే పట్టణం నిర్మిస్తామనే దానితో ఒప్పందం కూడా కుదిరింది. 1812లో చెన్నపురి ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాల ఏర్పడింది. ఇల్లీస్ దొర మరియు కేమిల్ దొర వేదం పట్టాభిరామి శాస్త్రులు కళాశాలకు మూల స్తంభాలైనారు. భారతదేశంలో సివిల్ ఉద్యోగులుగా నియమితులైన పాశ్చాత్యులకు దేశీయ భాషలు నేర్పగలిగిన సంస్కృత ఆంధ్ర పండితులు కూడా వీరే. తెలుగు భాషకు కారణజన్మునిగా అవతరించిన సిపి బ్రౌన్కు 3 ఏళ్లు తెలుగు భాష బోధనలు, గీతాలు, వాదనలు నేర్పిన వేదం పట్టాభిరామి శాస్త్రి కూడా మన సింహపురి వాసులే. చెన్నపట్టణంలో అచ్చుకూటములు, ప్రింటింగ్ ప్రెస్సులు ఏర్పరిచింది కూడా నెల్లూరిలే. 1836లో వజ్జల సీతారామ శాస్త్రి సరస్వతి అచ్చుకూటమును మొదటగా ఏర్పరిచారు. 1840లో పురాణం హయగ్రీవాచారి వివేక దర్శనమును, 1847లో వేదం వెంకటాచల శాస్త్రి వివేక రత్నాకరము, 1854లో వావిళ్ళ రామస్వామి శాస్త్రి ఆది సరస్వతి నిలయము, 1865లో చదలవాడ సీతారామ శాస్త్రి రామగుణ దర్పణ ముద్రాక్షశాలను, అదే సంవత్సరం అల్లాడి సీతారామ శాస్త్రి శంకరగుణ దర్పణ ముద్రాక్షర శాలను, రామానంద ముద్రాక్షశాలను అల్లాడి నారాయణ, హయగ్రీవాచారి 1876లో నేలటూరు వెంకట సుబ్బాశాస్త్రి సరస్వతి విలాస ముద్రాక్షశాలను మొదలు 1940 వరకు నెల్లూరు వారు ప్రెస్సులు ఏర్పాటు చేస్తూనే ఉండినారు. వర్తమాన తరంగణి ముద్రాక్షరశాల 1838లో ఏర్పడి అదో తెలుగు సంచలనంగా మారింది. ఆంధ్ర సాహిత్య దీపాన్ని స్నేహసిక్తం చేసిన సిపి బ్రౌన్ చెన్నపట్నంను కొలువుగా చేసుకున్న నాళ్లలో నెల్లూరుకు చెందిన వజ్జల సీతారామ శాస్త్రి ముఖ్య పండితునిగా పనిచేశారు. అంతేగాక తెలుగు భాషా వికాసానికి వెలువడిన బాలశిక్షను 1820లో వీరు రాశారు. తదనంతరం పెద్ద బాలశిక్షగా రూపాంతరం చెంది నేటికి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. 1833లో చెన్నపట్నంలో స్థాపితమైన హిందూ విద్యాశాలలో 60 మంది సభ్యులలో నెల్లూరిలు పాటూరు నరసింహశాస్త్రి ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాలలో తెలుగు మున్షీగా పనిచేసి దొరలకు తెలుగు భాషను నేర్పిన పాటూరు రంగాశాస్త్రి కూడా నెల్లూరియులే. తిరునల్వేలి కలెక్టర్ కచేరీలో ఇంటర్ప్రిటర్, ట్రాన్స్లేటర్గా ఉంటూ కాశీయాత్ర చేసిన తొలి చరిత్రకారుడు వేనుగుల వీరాస్వామయ్య నెల్లూరు వారే. తెలుగు కథకు చెన్నపట్నం అది బ్రౌన్ కొలువు వేదికైంది. అక్కడ తెలుగు కథలు రాసిన మన నేలటూరు వెంకటాచలం ఉరఫ్ తాతాచారి కథలుగా సుప్రసిద్ధులైనవారు వారే మన నెల్లూరు వారు. అలాగే ఇంగ్లీష్ జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య 1880లోని పీపుల్స్ ఫ్రంట్ని స్థాపించారు. పచ్చియప్ప కాలేజీలో అధ్యాపకుడిగా ఉన్నప్పుడు, నేటివ్ అడ్వకేట్ని, నెల్లూరులో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు సంవత్సరం పాటు నెల్లూరు పైనీర్ నిర్వహించిన అనుభవంతో పీపుల్స్ ఫ్రంట్ని 17 సంవత్సరాలు జయప్రదంగా తొలినాళ్లలో ఆంగ్లేయుల కాలాన్ని ఎదురీదుతూ నిర్వహించగలిగారు. తొలి ఆంగ్ల స్వీయ చరిత్ర రాసిన వెన్నెలకంటి సుబ్బారావు కూడా నెల్లూరియులు. మద్రాసు ప్రెసిడెన్సీ భాగం కావటంతో గవర్నర్ కన్నెమెర మొదలు బకింగ్హామ్ 1880లో వారంతా కూడా నెల్లూరు పర్యటనలో పలుమార్లు పాల్గొన్నారు. పాత నెల్లూరుకు చెందిన ప్రకాశం పంతులు గారు మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెజవాడ గోపాలరెడ్డి మంత్రిగా పనిచేశారు. ఏసీ సుబ్బారెడ్డి లాంటి జిల్లా నాయకులందరూ రిబ్బన్ భవన్ సమావేశాల్లో పాల్గొన్నారు. 1917లో మద్రాసుకు మరో చోట రాజధాని ఏర్పాటు చేసుకోవాలని మొదట సలహా ఇచ్చి ఇరుగులోకి వచ్చింది కూడా నెల్లూరుకు చెందిన ఒంగోలు వెంకటరంగయ్య గారు. 1917లో ఆంధ్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఆయన. కోనం నదిని సరిహద్దుగా చేసుకొని
దక్షిణ ప్రాంతాన్ని తమిళులు, ఉత్తర భాగాన్ని తెలుగువారు రాజధానిగా చేసుకోవాలని తీర్మానించారు. మద్రాసు నగరం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలని ఆంధ్రేతరులకు సైతం అనుకూలమైనప్పటికీ 1933లో మద్రాసు శాసనసభలో పెట్టిన తీర్మానం ఒక్క ఓటుతో ఓడిపోయింది. అయినప్పటికీ 1950 వరకు తెలుగువారి ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. 1933లో శాసనసభ పెట్టిన తీర్మానం ఓడిపోవటం వెనక కూడా తెలుగువారి హస్తం కూడా ఉందని ఇప్పటికీ చరిత్రకారులు వక్కాణిస్తుంటారు. ఈ వ్యాపార, సాంస్కృతిక, సినిమా రంగాల్లో నెల్లూరు వారి ప్రాధాన్యం ప్రబలంగానే ఉంది. రాజా పాన్గల్, ఒమండూరు రామస్వామిలు కూడా మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజా పాన్గల్ కాళహస్తి జమీందారు. నెల్లూరు జిల్లా దక్షిణ ప్రాంతాలు కొంతకాలం వీరి పాలనలోనే ఉండేవి. ప్రకాశం పంతులు గారు మొదలు అనేకులు నెల్లూరుల పేర్లు మద్రాసు నగరంలో ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 60 నుంచి 70 పేర్లు నెల్లూరు వారి పేర్లు కానివ్వండి, తెలుగు వారి పేర్లు కానివ్వండి మద్రాసు నగరంలోనే ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాయి. టీ నగర్లో పాన్గల్ పార్క్ నేటికి సుశాలంగా ఉంది. దాదాపు 100 ఏళ్లకు ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ వారికి నిలువుగా ఉంది. పాత నగరంలోని లింగిశెట్టి వీధి, తొంబుశెట్టి వీధులు ఇలా ఎన్నో మన తెలుగువారి పేర్లు. టీ నగర్లోని సర్ త్యాగరాయ వీధి కూడా తెలుగువారిది. సర్ అనేది ఆంగ్లేయులు ఇచ్చిన బిరుదు. గోపాలాచారి వీధి, సుంకురాంశెట్టి వీధి, నాగేశ్వరరావు రోడ్లు ఇలా ఎన్నో తమిళనాట గత వైభవానికి తెలుగు ప్రతీకలుగా ఉన్నాయి. 1834 ప్రాంతంలోనే నెల్లూరు తమిళ యాస ప్రబలంగా ఉందని చరిత్రకారులు ఏనుగుల వీరాస్వామయ్య పేర్కొన్నారు. మద్రాసు రాష్ట్ర రాజకీయ సభలు కూడా నెల్లూరులో జరగటం విశేషం. 1915లో మద్రాసు రాష్ట్ర మహాసభ నెల్లూరులో జరిగింది. దీనికి గాంధీజీ కూడా స్వయంగా హాజరయ్యారు. నెల్లూరు మద్రాసీయుల సంబంధం దీనికి ఒక తార్కాణంగా చెప్పవచ్చు. 250 ఏళ్ల బలమైన సింహపురి చన్నపట్నం సంబంధాల్లో ఎన్నో రంగాలు, ఎంతో చరిత్ర దాగుంది. అందులో కొన్ని నూలు పోగులు మాత్రమే ఇవి. నమస్తే.